స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. సైప్రస్ చింకా అంటే నేనే. యాక్చువల్ నేమ్ కాదు, బట్ జస్ట్ నిక్ నేమ్. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా డిఎమ్స్ వస్తున్నాయి. ఏంటంటే యూనివర్సిటీ ఏంటి, ఎర్నింగ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి అని చెప్పేసి. ఇప్పటికైనా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము, ఫేస్ రివీల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్దాము ఇద్దాము అని చెప్పేసి వచ్చేసా ఇంకా. సో ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ఎర్నింగ్ వీడియో. ఎర్నింగ్లో ఎంత సంపాదించుకోవచ్చు ఏంటి అని చెప్పేసి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి సైప్రస్ కంట్రీలో. సైప్రస్ అనేది యూరోపియన్ కంట్రీ. యూరోపియన్ కంట్రీస్లో మీకు చాలా కంట్రీస్ ఉంటాయి. యూరోప్ కాంటినెంట్లో చాలా కంట్రీస్ ఉంటాయి. దాంట్లో సైప్రస్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ, చిన్న కంట్రీ. సో ఈ కంట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతాను. ఇన్నిసార్లు నేను మీకు 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించు, 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించు అని ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. అందరూ నాకు తెలిసి 90% ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ మనోళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చి ఆల్మోస్ట్ 4 to 5 years వీసా మీద వస్తారు. బ్యాచిలర్స్ డిగ్రీకి వస్తారు. అంటే ఇండియాలో ఆల్రెడీ డిగ్రీ అయిపోయి ఉంది కదా, మళ్ళీ డిగ్రీకి రాలేం కదా, మళ్ళీ బ్యాచిలర్స్కి రాలేం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏం కాదు, ఇంటర్ తర్వాత మళ్ళీ బ్యాచిలర్స్కి మళ్ళీ చదువుకోవడానికి అని చెప్పేసి పెట్టుకోవచ్చు. 4 to 5 years వీసా తీసుకోవచ్చు, ఇక్కడికి రావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ చేయొచ్చు. ఈ టైప్స్ ఆఫ్ జాబ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇవి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ సైప్రస్ అనే కంట్రీలో స్టూడెంట్ వీసా మీద వచ్చిన తర్వాత మీరు వారానికి 30 గంటలే చేయాలి, 20 గంటలే జాబ్ చేసుకోవాలి, పార్ట్ టైం 20 hours లీగల్, 30 hours లీగల్, అలాంటివి ఏది ఉండదు. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎన్ని అవర్స్ చేసుకుంటే అన్ని అవర్స్ చేసుకోవచ్చు. లైక్ మీకేం రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు ఈ కంట్రీకి, పర్టికులర్ కంట్రీకి మీకు జాబ్ చేసుకోవడానికి. అండ్ ఆ 3 types ఆఫ్ జాబ్స్ వచ్చేసి, ఒకటి కంఫర్టబుల్ జాబ్స్, ఇంకొకటి ఇన్సైడ్ జాబ్స్, ఇంకొకటి వేర్ హౌస్ జాబ్స్. అంటే ఈ 3 types నేను క్రియేట్ చేసినవి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా చెప్పాలని చెప్పేసి నేను ఈ 3 types అని నా ఓన్ క్రియేటివిటీతో నేను క్రియేట్ చేసి చెప్తున్నాను. అండ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి కంఫర్టబుల్ జాబ్స్. ఈ జాబ్స్ ఎట్లా అంటే మనకి ఎవరు బాస్ ఉండరు, టైమింగ్స్ అంటూ ఉండవు, ఫ్లెక్సిబుల్ అవర్స్. నీకు నచ్చినప్పుడు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎట్లయితే స్విగ్గీ, జొమాటో ఇవి ఎలా అయితే ఉంటాయో, జెప్టో, సేమ్ అట్లనే ఇక్కడ బోల్ట్ అని ఉంటాయి. WOLT, BOLT అండ్ ఫుడీ. ఈ 3 అయితే ఒక డెలివరీ జాబ్స్ అప్లికేషన్స్. యావరేజ్గా మీరు పర్ అవర్ వచ్చేసి 10 euros వరకు చేసుకోవచ్చు. అండ్ డిపెండ్స్, ఇంకా మీరు ఎన్ని అవర్స్ చేస్తే అంత ఎర్న్ చేసుకోవచ్చు. 60 to 70 అయితే డెఫినెట్లీ 100% అయిపోయింది. నాకు తెలిసి యావరేజ్ 6 to 7 hours అంటూ పార్ట్ టైం చేస్తాం కాబట్టి 60 to 70 euros పర్ డే అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు బాగా గట్టి కష్టపడితే 90 to 100 euros, లేదంటే 110, 120 euros కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్సైడ్ జాబ్స్. ఇన్సైడ్ జాబ్స్ అంటే ఏం లేదు, లైక్ మీకు రెస్టారెంట్స్ కావచ్చు, కెఫేస్ కావచ్చు, ఫ్యూల్ స్టేషన్స్ కావచ్చు, ఎంఎంఎస్ అంటే మినీ మాల్ స్టోర్, లైక్ సూపర్ మార్కెట్ సేమ్. లేదంటే ఇలాంటి కెఫేస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. లైక్ మీకు యాజ్ ఏ కిచెన్ హెల్పర్గా ఇవ్వచ్చు, లేదంటే మెయిన్ షెఫ్గా ఇవ్వచ్చు, లేదంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఇవ్వచ్చు, లేదంటే సర్వింగ్ ఇవ్వచ్చు, లేదంటే రిసెప్షన్లో లైక్ షాప్ కీపర్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. పర్ అవర్ వచ్చేసి మీకు 5.5 నుంచి 6.5 euros అయితే ఇస్తారు. డిపెండ్స్ ఆన్ అవర్స్. వాళ్ళు మీకు ఒకవేళ 8 hours ఇస్తారా, 9 hours షిఫ్ట్ ఇస్తారా తెలియదు. యావరేజ్గా అయితే నాకు తెలిసిన ప్రకారం 60-70 euros అయితే పర్ డే ఇస్తారు ఇన్సైడ్ జాబ్స్లో. థర్డ్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి వేర్ హౌస్ జాబ్స్. ఈ వేర్ హౌస్ జాబ్స్ ఎలా ఉంటాయంటే ప్యాకింగ్ ఉండొచ్చు, షిఫ్టింగ్ ఉండొచ్చు, లేదంటే అరేంజింగ్ ది స్టాక్ అవ్వచ్చు, లేదంటే మీకు లోడింగ్, అన్లోడింగ్, ఇలాంటి వర్క్స్ అయితే మీకు చెప్తారు. సో దాంట్లో అయితే యావరేజ్గా కొంచెం కష్టమైన పని అని చెప్పుకోవచ్చు వేర్ హౌస్ జాబ్స్. దాంట్లో మీకు 7 to 8 euros పర్ అవర్ ఇస్తారు. డిపెండ్స్ ఆన్ అవర్స్, మీకు ఎన్ని అవర్స్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి. ఇవి 3 types ఆఫ్ జాబ్స్. లైక్ అండ్ డెలివరీ జాబ్స్లో మీకు దగ్గర ఏ రోజు అమౌంట్ ఆ రోజు మీ చేతిలో ఉంటాయి. అండ్ ఈ ఇన్సైడ్ జాబ్స్ అండ్ వేర్ హౌస్ జాబ్స్కి వచ్చేసరికి శాలరీ టైప్ ఆఫ్, మీరు నెలంతా కష్టపడితే ఫస్ట్కి ఎలా అయితే మనం ఎవరో శాలరీస్ ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్కి శాలరీ వచ్చింది మీకు. ఫిక్స్డ్ అమౌంట్, బల్క్ అమౌంట్ ఒకటేసారి వస్తాయి. అదే డెలివరీ అయితే ఏ రోజు ఆ రోజు మీ చేతిలో ఉంటాయి. జాబ్స్ గురించి అయితే ఇంతే. ఇంకా నాకు రోజుకి ఒక 7 to 8 members డిఎమ్స్ అయితే చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క డీటెయిల్ అడుగుతున్నారు, సైప్రస్కి ఎట్లా రావాలని, డెలివరీ గురించి అని చెప్పేసి. లేదంటే కొంతమందికి ఏజ్ గ్యాప్ ఉంది, స్టడీ గ్యాప్ ఉంది, వాళ్ళు రావచ్చా వీళ్ళు రావచ్చా ఇవన్నీ అడుగుతున్నారు.
ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మేము రోజుకి 7 to 8 డిఎమ్స్ నేను మేనేజ్ చేయలేక నా ఓన్గా నేను ఫ్రీ బర్డ్ ఓవర్సీస్ అని చెప్పేసి ఒక కన్సల్టేషన్ ఆఫీస్ అయితే ఓపెన్ చేశాను నాగోల్లో, హైదరాబాద్లో. మీకు ప్రతిదీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఒక్కొక్కరికి. సో చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏజ్ గ్యాప్ ఉంది, స్టడీ గ్యాప్ ఉంది, అయినా సైప్రస్కి రావాలనుకుంటున్నారు. 100% జెన్యున్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీరు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ అడగచ్చు. మా వాళ్ళు, మా టీం ఉంటారు, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు డిఎం చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కంట్రీ గురించి తెలుసుకోవాలని ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను కూడా మీకు రెస్పాండ్ అవుతాను. ఫ్రీ బర్డ్ ఓవర్సీస్, మర్చిపోకండి పేరు, ఫ్రీ బర్డ్ ఓవర్సీస్. మీకు నెంబర్ కూడా అప్డేట్ చేస్తాను. కాల్స్ ఊరికే చేయకుండా జస్ట్ డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కలిసి మాట్లాడడం బెటర్ నాకు తెలిసి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నావు, 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించవచ్చు ఇన్ని చెప్తున్నావు. సరే, అక్కడ ఖర్చులేంటి, అక్కడ రూమ్ రెంట్ ఏంటి, అక్కడ ఎక్స్పెన్సెస్ ఏంటి, అంతా పోని ఎంత మిగులుతాయి, ఎంత ఇండియాకి పంపించచ్చు అనేది మీ డౌట్ నాకు తెలుసు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ అది కూడా ఇప్పుడే షూట్ చేస్తాను, కానీ ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్.